మెదక్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో 2025 వార్షిక క్రైమ్ నివేదిక వివరాలను మెదక్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మెదక్ జిల్లా వ్యాప్తంగా 2025 సంవత్సరంలో 5,338 కేసులు పెరిగినట్లు వెల్లడించారు. గత సంవత్సరం కంటే హత్యలు, అత్యాచారాలు కూడా స్వల్పంగా పెరిగినట్లు తెలిపారు. సైబర్ నేరాలకు సంబంధించి 126 ఎఫ్ఐఆర్ కేసులు నమోదు అయ్యాయని, సైబర్ క్రైమ్ ద్వారా 3.73 కోట్లలో రూపాయలు 82 లక్షలు ఫ్రీజ్ చేశామన్నారు. మెదక్ జిల్లాలో బ్లాక్ స్పాట్స్ గుర్తించడం ద్వారా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం రోడ్డు ప్రమాదాలతో పాటు మరణాల శాతం సైతం తగ్గిందన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెరిగాయని, 9 మందికి జైలు శిక్ష కూడా విధించడం జరిగిందని తెలిపారు. 2025 సంవత్సరంలో పేకాటకు సంబంధించి 73 కేసులు నమోదు కాగా 472 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 18 లక్షల వరకు నగదును సీజ్ చేయడం జరిగిందని వెల్లడించారు. మెదక్ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాంగ్రెస్ నాయకుడు అనిల్ హత్య కేసును, ఏడుపైల సమీపంలో గిరిజన మహిళను అత్యాచారం చేసి హత్య చేసిన కేసును, మనోరాబాద్ ఐటీసీ గోదాములో 15 లక్షల విలువ చేసే సిగరెట్ల చోరీని 3 ప్రధాన కేసులను 3 రోజుల్లో ఛేదించామని ఎస్పీ వెల్లడించారు. పోలీస్ శాఖ తరపున మెదక్, చినశంకరంపేటలో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేరినట్లు తెలిపారు. సమాజంలో శాంతి భద్రతలను నెలకొల్పడంలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. సైబర్ నేరాలు, పోస్కో చట్టాలు, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ మహేందర్, మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, ఏఆర్ డీఎస్పీ రంగనాయక్ తదితరులు ఉన్నారు. 24లో ఎన్ని కేసులు ఉన్నాయి? 2,72,000 కేసులు ఇస్తే ఈసారి మనం ఇప్పటికే 3,14,000 కేసులు ఇచ్చాం అవునా. నెక్స్ట్ అమౌంట్ కూడా అప్పుడు 7 కోట్లు వస్తే ఈసారి ఎప్పటికే 11,90,00,000 వచ్చింది. ఇట్లా పెంచబట్టి ఇది ఎఫర్ట్ నించింది. ఎన్ఫోర్స్మెంట్ చేయబట్టి కొంచెం ఒకసారిగా చూసారి ఆగుతుంటారు, బెల్ట్ పెట్టుకుంటారు, సీట్ బెల్ట్ పెట్టారు, ఒకసారిగా చూస్తారు. దాంతో కొంచెం తగ్గుతాయి. డంక డ్రైవ్ కూడా బాగా చేసాం ఈసారి. చూడండి 24లో 6,500 ఇస్తే ఇప్పుడు ఈసారి ఇప్పటికే 11,000 చేసాం డంక డ్రైవ్. దానివల్ల కూడా తగ్గుతుంది కదా ఎన్ఫోర్స్మెంట్ చేస్తుండే. సో ఇవన్నీ కారణాలు మనం తగ్గడానికి కారణం ఇవన్నీ. నెక్స్ట్ వెనక్కి రాండి మళ్ళీ, వెనక్కి రాండి మళ్ళీ. సో డిటెక్ట్ చేసిన ఇంపార్టెంట్ కేసు మనకు మీకు తెలుస్తుంది అనిల్ కేసు, అనిల్ మర్డర్ కేసు ఉంది కదా. అనిల్ మర్డర్ కేసు మనం 3 రోజులకి చేయించడం జరిగింది, 3 డేస్లో అయిపోయింది మనం. అట్లాగా ఆ లేడీ ఒక ఎస్టీ అమ్మాయిని చేశారు కదా, రేపు చేశారు కదా, ఆ కేసు కూడా మనం 3-4 డేస్లోనే ఐడెంటిటీ చేయడం జరిగింది. దాంతోపాటు మనకు ఐటీసీ కంపెనీలో కూడా మనకు అవి దొంగతనాలు అయిన ఉండే సిగరెట్ల ప్యాకెట్స్, అవి కూడా మనం 3 రోజులు చేసాం ఆ కేసులో. అక్కడ 15 లక్షలు రికవర్ చేసాం ఒక కేసులో, వీలు చేసాం, అది కూడా ఇమ్మీడియట్ అయింది. ఇంకో ఎస్పీ కూడా చేసాం, నర్సాపూర్ అయిన ఉండే, అది కూడా ఇమ్మీడియట్గా చేయడం జరిగింది. ఇవన్నీ మనం చేసిన ఇంపార్టెంట్. సి టీమ్స్ 2 మంది దగ్గర పనిచేస్తున్నాయి, అవి కూడా కేసులు ఎక్కువ పెడుతున్నాం. చూడండి సి టీమ్స్ 24లో 25 చేస్తే ఎఫ్ఐఆర్ 45 చేసి డబుల్ చేసాం ఆల్మోస్ట్. సో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఎక్కువ పెట్టినాం, 545 పెట్టాం. లాస్ట్ ఇయర్ 360 పెట్టింది. కౌన్సిలింగ్స్ ఎక్కువ ఇచ్చాం. లాస్ట్ టైం 20 చేసి 650 కూడా ఇచ్చాం కౌన్సిలింగ్స్ ఈ సి టీమ్ తోటి. రెడ్ హ్యాండెడ్ కేసు బుక్ చేసింది 709 చేసాం రెడ్ హ్యాండెడ్గా. మహిళలను నివేదిస్తుంటే 709 మంది పట్టుకున్నాం ఈసారి. చూడండి మెదక్ డిస్ట్రిక్ట్ 3rd ప్లేస్ ఉంది మన సి టీంలలో, మన 3rd ప్లేస్ స్టేట్లో. సివిల్ రైట్స్ అని ఎవరి చేస్తారంట, 31st చేస్తారు సివిల్ రైట్స్. సివిల్ రైట్ అని ప్రతి విలేజ్ చేస్తారు. ఏం చేస్తారో వాళ్ళు అందరూ కలిసిపోయి ఆ డిపార్ట్మెంట్లో పోయి పబ్లిక్ ఏమైనా ప్రాబ్లమ్స్ అని చూస్తారు. రెవెన్యూ ఎంఆర్ఓ అలాగే మన ఎస్ఐ ఆ డిపార్ట్మెంట్ పోయి దాన్ని చూసి చేస్తున్నారు. అది కూడా మనం వేరే జిల్లా జరగట్లేదు, బట్ మన దగ్గర క్లియర్ చేస్తున్నాం, ప్రతి నెల చేస్తున్నాం. శారీస్లో పట్టుకున్నాం 600. ఇంతవరకు మనం 1,13 లక్షలు అది ఆ టైంలో సీజ్ చేయడం జరిగింది. ఈ స్టేట్లో ఎక్కడ చేయాలి, అందరినీ 3 లక్షలు ఆర్డర్ చేశారు. దాంతోపాటు సెల్ ఫోన్, మొబైల్ ఫోన్ కూడా చాలామంది పోతే కూడా మనం ఇప్పడం జరిగింది. 10,400 సెల్ ఫోన్ మనం హ్యాండ్ ఓవర్ చేసాం వాళ్ళకి, పబ్లిక్కి. సో ఇంకోటి మనం సెకండ్ పొజిషన్ ఫీడ్బ్యాక్లో మనం సెకండ్ పొజిషన్ ఉంది. మన హైదరాబాద్ తీస్తున్నాడు ఫీడ్బ్యాక్ పోలీసులు చూసినప్పుడు మనకి సెకండ్ పొజిషన్ ఉంది. భార్య ఉందని ఒక 10 తీసుకుంటే 7 మంది భార్య ఉందని చెప్తారు, ఒక్కడైతే భార్య అని చెప్తారు. అప్పుడు మనకు ర్యాంకింగ్ ఇస్తున్నట్టు, అంటే మనకు సెకండ్ ర్యాంక్ ఉంది. లోక్ అదాలత్లో కూడా కేసులు ఎక్కువ చేసి చూడండి. లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి ఎక్కువ చేసినాం చూడండి. 1827 + 200 2,000 దాకా చేసినాం. లోక్ అదాలత్లో 2,027 చేసినాం. ఇంతకుముందు ఓన్లీ 1627 ఉంది. ఫైరింగ్ రేంజ్ కూడా స్టార్ట్ చేసుకోము నాశనంగా మే నెలలో, అది కూడా నడుస్తుంది ఫైరింగ్ రేంజ్.
పరేడ్ గ్రౌండ్ కూడా మనం డీపీ గారు వచ్చి ఓపెన్ చేశారు. ఇది ఫస్ట్ మంత్ మీకు తెలిసి ఉంటుంది. దాంతో పబ్లిక్ కూడా ఎన్టీఆర్ చేస్తుంటే ఇప్పుడు వాటర్ ప్లాంట్ పెట్టాము. దాన్ని కూడా అందరికీ పబ్లిక్ కూడా మనం తక్కువ రేట్కే ఇస్తున్నాం. 5 రూపాయలకు 25 లీటర్స్ వాటర్. అది పబ్లిక్ తీసుకుంటారు, పోలీస్ తీసుకుంటారు, పబ్లిక్ తీసుకుని అందరికీ ఓపెన్ చేస్తున్నాం. సిస్టమ్స్ కూడా రెండు ఎక్కువ పెట్టాం. లాస్ట్ టైం కంటే ఇప్పుడు 497 పెట్టాం. 465 లాస్ట్ టైం పెట్టాం. బలం టీం కూడా ఫంక్షన్ చేస్తున్నాయి, బాగా ఫంక్షన్ చేస్తున్నాం. నెంబర్ ఆఫ్ కేసెస్ కూడా ఎక్కువ పెట్టాం. 120 కేసు పెట్టాం, చేసాం. అది కూడా ఇమ్మీడియట్ అయింది. ఇంకో హెచ్పీ కూడా చేసాం, నర్సాపూర్ అయింది. అది కూడా ఇమ్మీడియట్గా చేయడం జరిగింది. ఇవన్నీ మనం చేసిన ఇంపార్టెంట్ సి టీమ్స్ ఉన్నాయి, 2 మంది దగ్గర పనిచేస్తున్నాయి. అవి కూడా కేసులు ఎక్కువ పెడుతున్నాం. చూడండి, సి టీమ్స్ 24లో ఇది 25 చేస్తే ఎఫ్ఐఆర్ సార్ 45 డబుల్ చేసాం ఆల్మోస్ట్. సో అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ఎక్కువ పెట్టినాం. 545 పెట్టాం. లాస్ట్ ఇయర్ 316 పెట్టినాం. కౌన్సిలింగ్స్ ఎక్కువ ఇచ్చాం. లాస్ట్ టైం 20 చేసి 650 కూడా ఇచ్చాం కౌన్సిలింగ్స్ ఈ సి టీమ్ తోటి. రెడ్ హ్యాండెడ్ కేసు బుక్ చేసింది 709 చేసాం. రెడ్ హ్యాండెడ్గా మహిళలను నివేదిస్తుంటే 709 మంది పట్టుకున్నాం ఈసారి. చూడండి, మెదక్ డిస్ట్రిక్ట్ థర్డ్ ప్లేస్ ఉంది మన సి టీంలలో. మన థర్డ్ ప్లేస్ స్టేట్లో. సివిల్ రైట్స్ అని ఎవరి చేస్తారంట, 31st చేస్తారు సివిల్ రైట్స్. సివిల్ రైట్ అని ప్రతి విలేజ్ చేస్తారు. ఏం చేస్తారో వాళ్ళు అందరూ కలిసిపోయి ఆ డిపార్ట్మెంట్లో పోయి పబ్లిక్ ఏమైనా ప్రాబ్లమ్స్ అని చూస్తారు. అదే ఎంఆర్ఓ అలాగే మన ఎస్ఐ ఆ డిపార్ట్మెంట్ పోయి అందరూ చూసి చేస్తున్నారు. అది కూడా మనం విలేజ్లో జరగట్లేదు, బట్ మన దగ్గర క్లియర్ చేస్తున్నాం, ప్రతి నెల చేస్తున్నాం. ఎందుకంటే 5388 అని ఎందుకంటే మనం ఫ్రీ రిజిస్టర్ ఆఫ్ కేసెస్ అన్ని కేసులు కూడా ఫ్రీ రిజిస్ట్రేషన్ చేస్తున్నాం కాబట్టి మనకు జరిగాయి. దాంతో ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి ఎలక్షన్ కేసులు కొన్ని అన్ని కలిసి మనకి ఈసారి 9% కొంచెం ఎక్కువైంది రేట్. అంటే ఫ్రీ రిజిస్ట్రేషన్ ఎక్కువ, దానివల్ల అయిపోయింది. దాంతో హత్యలు లాస్ట్ ఇయర్ 28 అయితే ఈ ఇయర్ 30 అని. మర్డర్ ఫర్ గెయిన్ అంటే పైసల కోసం దమనం, మర్డర్ ఫర్ గెయిన్ 13 అయితే సరే 4 అని. అది 69% తగ్గింది, చాలా తగ్గింది. ఇంపార్టెంట్ ఇది. కిడ్నాప్ కూడా 41 నుండి 44. కిడ్నాప్ మీన్స్ ఇక డెవలప్మెంట్ అంటే తెలుసు కదా. 17 years లోపు 8 years లోపు ఇష్టపడిపోయినా కూడా కిడ్నాప్ అంటారు. ఇది ఇంట్రెస్ట్ కమ్స్ అంటారు, ఇది కిడ్నాప్ అన్నట్టు. కాబట్టి అట్లాంటి కేసులు 44 అయినాయి. అలాగే రేపటి కూడా ఇదే సేమ్ వితౌట్ కన్సెంట్ ఆల్సో బిలో 18 ఉంటుంటే వాళ్ళది రేపు అంటుందని. సో అట్లా అయినాయి. మా దగ్గర 56 అయింది. అందులో 49 ఎలోప్మెంట్ కేసు, లవ్ కేసు. సో నెక్స్ట్ డెకాయిట్లు ఏం లేవు లాస్ట్ ఇయర్. ఇప్పుడు